విషయంలో చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ నా స్థాయి కాదు అది. ఏయో రకరకాల మాటలు. మేము అడుగుతున్నది ఏంటంటే ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన హత్య లాగా కనబడతా ఉంది. అది హత్యే, యాక్సిడెంట్ కాదు. కాబట్టి అది హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దానికి ఎందుకు చేయాల్సి వస్తుందో గవర్నమెంటే చేయించి ఉంటుందని మేము చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు మధ్యలో వీళ్ళందరికీ ఎందుకో నాకు అర్థం అవట్లేదు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నారండి. ప్రతి ఓడు వచ్చేసి మమ్మల్ని రమ్మన్నావా? మేము అడుగుతున్నది గవర్నమెంట్కి మేము అడుగుతున్నాం, కోర్టులను అడుగుతున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాం. మధ్యలో మీకెందుకురా బాబు? తెగ దూరిపోతా ఉన్నారు. ప్రతి ఓడు వచ్చి మెసేజ్ ట్రోలింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏం చేస్తారు? దాన్ని ఏమన్నా చేయగలరా? ఏమి చేయలేరు కనీసం, ఏమి. కాబట్టి నోరు మూసుకుని ఊరుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వినండి. ప్రవీణ్ పగడాల ఈ 24th మార్నింగ్ బయలుదేరాడు బుల్లెట్ మీద. అతను ఫ్రెండ్ ర్యాపిడో మీద వెళ్తున్నాడన్న ఉద్దేశం తెలుసు. అతను కారు ఇచ్చేసి బుల్లెట్ మీద వచ్చాడు. దానికి కారణం ఏంటంటే, నాకు విజయవాడలో ఒక మీటింగ్ ఉంది, కొవ్వూరులో ఒక మీటింగ్ ఉంది అంకుల్ అని చెప్పి ఆయన బయలుదేరాడు. అంతకుముందు ప్రోగ్రాంలో ఈ విజయవాడ అంతకుముందు లేదు. వాళ్ళు చాలా ప్రెషర్ ఇస్తున్నారు విజయవాడలో. కాబట్టి నేను బయలుదేరాలి అంకుల్, వాళ్ళు మనకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అని చెప్పేసి ఒక ఆయనకి చెప్పాడు. ఆయనే నాకు చెప్పాడు. ఇమీడియట్గా ఆయన బండి మీద బయలుదేరిపోయాడు. విజయవాడ దగ్గర అంటే గన్నవరం దగ్గర తుంపల్లి అని విలేజ్. అక్కడికి వెళ్ళలేదు, కొవ్వూరు మీటింగ్కి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇలా వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళాలి? నామవరం వెళ్ళాలి. నామవరం వెళ్ళాలంటే కొవ్వూరు బ్రిడ్జ్ దాటేసిన తర్వాత కాతేరు దగ్గర ఆయన రాజమండ్రి పట్టణంలోకి ఎంటర్ అయిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి కోట్పూర్ బస్ స్టాండ్ మీదుగా వెళ్ళిపోవడం దగ్గర. లేదంటే కొంతమూరు దగ్గర ఆయన దిగిపోయి రావాలి. కానీ దివాన్ చెరువు వైపు వెళ్తే ఇట్స్ ఆల్ రౌండ్. అసలు అక్కడ అటేపు వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ మోటార్ సైకిల్ అటే పెట్టింది. ఈ మోటార్ సైకిల్ నడిపినోడు ఫేక్ అని ఎందుకు చెప్తున్నాం? ఎక్కడ అతను హెల్మెట్ తీయలేదు, ఎక్కడా క్లారిటీ లేదు ముఖం. పైగా మీటింగులకు వెళ్ళాల్సింది ఆ మీటింగులకు వెళ్ళలేదు. వాళ్ళని కూడా మేనేజ్ చేశారన్న విషయం తెలుసు. వాళ్ళని కూడా సాక్షుల్లో పెడతాం. వాళ్ళని కూడా కుట్రదారులుగా కూడా వాళ్ళని కూడా పెట్టాల్సి ఉంటుంది. విజయవాడ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన జోసెఫ్ ఎవరో ఉన్నారు, అతన్ని వీళ్ళందరినీ కూడా దాంట్లో చేరుస్తాం కుట్రదారుల్లో. కంగారు పడకండి. ఇవాళ సర్టిఫికేట్స్ అవి తీసుకుంటాం, రేపు రీపోస్ట్ మార్టంగా ఇస్తాం. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరిన విజయవాడ వెళ్లకుండా అంత గమ్మున ఇక్కడికి రావాల్సిన పని లేదు. ఆయన వచ్చిందే మీటింగ్లకు అటెండ్ అవ్వలేదు, కానీ వైన్ షాపుల్లో మటు అటెండ్ అయ్యాడు. అది బోగస్ అన్నది ప్రపంచాన్ని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంటే అనుకుంటే, యాక్సిడెంట్ అయితే అతను బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? యాక్సిడెంట్ అనుకుంటే అతను కంప్యూటర్ ఎందుకు తీసుకెళ్లిపోయారు? ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్లిపోయారు? ఐప్యాడ్ ఎందుకు తీసుకెళ్లిపోయారు? మీరు కేసుకి మీరు చేసిన ఇన్వెస్టిగేషన్కి పోలీసులకు సంబంధం ఉందా?
జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. హిందువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే విషయం ఏంటంటే, నిన్న రాత్రి 7:30కి ఎర్రప్ప పాస్టర్ అజయ్ని అరెస్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ అందరికి తెలిసిందే. పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే, హిందువులు అరెస్ట్ చేయించారు, హిందూ సంస్థలు అరెస్ట్ చేయించారు అని చెప్పేసి నిన్నటి నుంచి పిచ్చ ప్రాపగండ జరుగుతున్నది. యాక్చువల్గా పాపం ఈ క్రైస్తవ సమాజానికి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేకపోయినా కూడా వాళ్ళకి ఊహించుకున్నదే నిజమని నమ్మే గొర్రెలు అనడంలో తప్పలేదు. ఎందుకంటే మీ బైబిల్లో మీ యేసే మిమ్మల్ని గొర్రెలు అన్నాడు, నేను గొర్రెల కాపరిని అన్నాడు, ఐఎమ్ ద షెపర్డ్ అన్నాడు. మీరు గొర్రెలు, మిమ్మల్ని కాపుగాచే ఆయన గొర్రెల కాపరి. సో మిమ్మల్ని గొర్రెలు అంటే మీరు ఫీల్ కావడం అవసరం లేదు, ఎందుకంటే మీ దేవుడే మిమ్మల్ని గొర్రెలు అన్నాడు కాబట్టి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు లేకుండా ఎప్పటికీ కూడా అభియోగాలను చేయొద్దు వేరే వాళ్ళ మీద. ప్రవీణ్ పగడాల మీద కూడా అదే అభియోగాలు, హిందువులే చేశారు అని చెప్పేసి. ఇప్పుడు అజయ్ బాబు పాస్టర్ అజయ్ని కూడా అరెస్ట్ చేస్తే కూడా సేమ్ ఇదే ప్రచారం. హిందువులే అరెస్ట్ చేయించారు అని. హిందువులే అరెస్ట్ చేయించారు అని చెప్తున్న మూర్ఖులకు మీ దిమ్మ తిరిగే సమాధానం నేను చెప్పుతున్నాను, వినండి జాగ్రత్తగా. పాస్టర్ అజయ్ ని అరెస్ట్ చేయించింది హిందువులు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయలేదు పోలీసులు. తుకారాం గేటులో జోసెఫ్ అనే ఒక క్రైస్తవుడు కంప్లైంట్ ఇచ్చాడు పాస్టర్ అజయ్ మీద, ఎర్రప్ప మీద. ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. జోసెఫ్ అనే ఒక క్రైస్తవుడు పాస్టర్ అజయ్ మీద తుకారాం గేట్ సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్ననే ఎఫ్ఐఆర్ అయింది. ఇమ్మీడియట్ గా పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. మరి పాస్టర్ అజయ్ బాబు మీద జోసెఫ్ ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే, ఒక చాలా ఇంటర్వ్యూలో ఈ పాస్టర్ అజయ్ ఎర్రప్ప అనేవాడు హైందవ దేవులను అవమానిస్తున్నాడు, హిందువులను అవమానిస్తున్నాడు, హిందూ గ్రంథాలను అవమానిస్తున్నాడు. అలాగే ఒక ఇంటర్వ్యూలో యేసు విగ్రహాలను పగలగొడతా అంటున్నాడు, మేరీ విగ్రహాలను పగలగొడతా అని చెప్పేసి అంటున్నాడు. 2 మతాల మధ్యలో విద్వేషాలను రేపుతున్నాడు. అలాగే క్రైస్తవుల యొక్క మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నాడు అని చెప్పేసి జోసెఫ్ అనే ఒక క్రైస్తవ మతస్థుడు తుకారాం గేట్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాని ఉప్పల్లో హిందూ జేఏసీ సంస్థ వాళ్ళు కూడా ఇచ్చారు కంప్లైంట్. వాళ్ళు ఇంతకంటే చాలా ముందే ఇచ్చారు, కానీ దాని మీద అరెస్ట్ చేయలేదు. ఇవాళ అరెస్ట్ అంటే అందరూ ఏమంటున్నారంటే, హిందూ జేఏసీ హిందువులే అరెస్ట్ చేయించారు కదా. పాస్టర్ అజయ్ని ఎర్రప్పను అరెస్ట్ చేయించింది ఒక జోసెఫ్ అనే ఒక క్రైస్తవుడు. తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అరే, మీరు ఏదైనా కూడా ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మా మీద అబండాలు వేయడం మానండ్రా. ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అసలు మీ మీద కంప్లైంట్ ఇచ్చిందే మీ క్రైస్తవుడు జోసెఫ్. మీ క్రైస్తవుడు ఇచ్చిన కంప్లైంట్ కే ఇవాళ అజయ్ని అరెస్ట్ చేశారు. అది ప్రాపర్ గా తెలుసుకోకుండా పిచ్చి మళ్ళా ఇక్కడ సేమ్. అరే, మీరు మీ నోర్లా లేకుంటే ఏంట్రా మీవి? ఏదైనా కూడా ఇదేనా? ప్రపంచంలో ఎవరిని అరెస్ట్ చేసినా హిందువులే కారణం. ప్రపంచంలో ఎవరు చంపుకున్నా అది హిందువులే కారణం. ఈ ప్రపంచంలో ఎవడు సూసైడ్ చేసుకున్నా కూడా హిందువులేనా? ఎవడు యాక్సిడెంట్ చచ్చిపోయినా కూడా, తాగి యాక్సిడెంట్ చచ్చిపోయినా అది హిందువులేనా కారణం? ఏంట్రా మీరు మాట్లాడేది? బుర్ర తక్కువ గాడిదులారా. ఏది పడితే అది మాట్లాడమేనారా? తెలుసుకోండి, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. పాస్టర్ అజయ్ని, ఒక క్రైస్తవుని అరెస్ట్ చేయించింది ఒక క్రైస్తవుడైన జోసెఫ్.
థ్యాంక్ యూ. జై శ్రీరామ్.